హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి. ఈరోజు మనం శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? టోటల్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి చెక్స్ లో డిజైనర్ శారీ అన్నమాట. అంటే లంగావని స్టైల్. లంగావని స్టైల్. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి కాటన్ మెటీరియల్. ఓకే, పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైనర్ గా ఇచ్చారనమాట. పై పార్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ రాసులు చిన్న పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఇచ్చారు, చిన్న చెక్స్ ఇచ్చారనమాట. దానిపైన మనకి బీడ్స్ తో కూడా డిజైన్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ రాసులకి మీద టోటల్ గా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ బుటీలోనే మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ తీసుకుంటూ మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే వైట్ కలర్ చందేరి మెటీరియల్ పైన మనకి తబలా డిజైన్స్ అనమాట, డ్రమ్స్ ఇచ్చారు. అవి మనకి సైజెస్ కూడా 2 సైజెస్ తీసుకున్నారు. ఒకటి బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్. అంటే ప్లెయిన్ డ్రమ్స్ ఇవ్వకుండా మనకి దాంట్లో కూడా మనకి కొంచెం డిజైనర్ గా జిగ్జాగ్ టైప్ లో డిజైన్ తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా మనకి దాని పైన స్టోన్స్ తోనే మనకి డ్రమ్స్ మొత్తం కూడా డిజైన్ చేశారు. అవుట్ లైన్ ప్లస్ మనకి కొంచెం షైనింగ్ ఉండే విధంగా వైట్ కలర్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తో మనకి డ్రమ్స్ డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనం పళ్ళులో ఏదైతే బోర్డర్స్ చూసామో ఇదే బోర్డర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి కుచ్చులోకి ఇచ్చారనమాట. ఇది ఇంకా స్టార్టింగ్ నుంచి మొత్తం కూడా మనకి చెక్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మొత్తం మనకి ప్లెయిన్ మీద బ్లాక్ తో ఓన్లీ డ్రమ్స్ డిజైన్ వచ్చింది కదా, అంటే మనకి కొంచెం ప్లెయిన్ కనిపిస్తుంది. ఇది టోటల్ గా మనకి ఆపోజిట్ అంటే షోల్డర్ పార్ట్ కి అలాగే కుచ్చుల పార్ట్ కి మనకి ఆపోజిట్ గా ఉండే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి అలాగే వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి బ్లాక్ రా సిల్క్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి చెక్స్ లో కూడా బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి టోటల్ గా మనకి ఇక్కడ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. వన్ సైడ్ మాత్రం శారీలో చెక్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనం కావాలంటే విడిగా చెక్స్ బ్లౌజ్ కూడా దొరుకుతుంది కాబట్టి మనకి ఫ్రిల్ లో చెక్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ చెక్స్ వేసుకున్నా కూడా ఫుల్ డిజైన్. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2600. నెక్స్ట్ శారీ ఇది మనకి షిఫాన్ మెటీరియల్. ఓకే, డిజైనర్ శారీ. ఓకే, పళ్ళు దాదాపు మనకి ఒక 1 మీటర్ తీసుకున్నారు. మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. పైన బోర్డర్ చూసినట్లయితే షిమ్మర్ గోల్డ్ కలర్ షిమ్మర్ తో మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ వచ్చేసి ఇక్కడ డాట్స్ టైప్ లో మనకి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు. అంటే ఎక్కువ మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఎలివేట్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షిఫాన్ మెటీరియల్ మీద పైన ఎక్కడైతే మనం గోల్డ్ కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఫుల్ వర్క్ ఒక లీఫ్ ఒక బిందీ షేప్ లో ఉండేటటువంటి లీఫ్ ని తీసుకున్నారు. దాని లోపల మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది గోల్డ్ కలర్ జరీతో. అవుట్ లైన్ అంతా కూడా మనకి స్టోన్స్ తో గోల్డ్ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ దాకా పళ్ళు ఈ డిజైన్ ఉంటుంది. అంటే ఓన్లీ పళ్ళులో మాత్రమే. జస్ట్ షోల్డర్ చూసినట్లయితే మనకి ఇది షోల్డర్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇది మనకి వెల్వెట్ ప్రింట్ టైప్ లో ఉంటుంది. చూడడానికి మనకి ఏంటంటే వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఓన్లీ అవుట్ లైన్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ లో కనిపిస్తుంది కానీ ఇది వెల్వెట్ ప్రింట్ అండి. ప్రింట్. ఓకే, ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షోల్డర్ లో ఏదైతే మనం ప్రింట్ టైప్ లో డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి స్కర్ట్ బోర్డర్ హాఫ్ వరకు మనకి డిజైన్ చేశారు. నీ పార్ట్ వరకు మనకి ఈ డిజైన్ వస్తుంది. ఓకే, టోటల్ శారీ అంతా దీనిపైన మనం గోల్డ్ కలర్ కుందన్స్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రిల్ పార్ట్ వరకు డిజైన్ చేసుకున్నా కూడా మనకి కొంచెం వేరియేషన్ తెలుస్తుంది. ఓకే, డిజైనర్ గా. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ బ్లాక్ క్రేప్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి జకార్డ్ క్రేప్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ అదే బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. అంటే బ్లౌజ్ వచ్చేసి క్రేప్ మెటీరియల్, శారీ వచ్చేసి షిఫాన్ మెటీరియల్. ఒక 2 డిఫరెంట్ మెటీరియల్స్ తో మనకి శారీ డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 3300. నెక్స్ట్ ఇది మనకి అస్సాం సిల్క్ మిర్చి రెడ్. ఓకే, పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా మనకి 2 లైన్స్ లాగా మనకి బోర్డర్స్ లాగా పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక తులిప్ ఫ్లవర్ లాగా మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి 2 ఫ్లవర్స్ ని ఇచ్చారు. మిగిలిన 3 ఫ్లవర్స్ వచ్చేసరికి సేమ్ డిజైన్ ని మనకి కలర్ చేంజ్ చేశారు. అంటే ఇక్కడ ఎల్లో కలర్ అక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ లాగా వస్తుంది. మళ్ళీ వచ్చేసి హాఫ్ బోర్డర్ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఎల్లో, కింద వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. తర్వాత అక్కడ ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట మనకి మొత్తం కూడా. మళ్ళీ అదే డిజైన్ ని మనకి గ్రీన్ కలర్ అంటే ప్రతి డిజైన్ కానీ 2 కలర్స్ లో ఇస్తున్నారు మనకి. అది మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు వస్తుంది.
శారీ అంతా కూడా చూసినట్లయితే డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ కడీ బోర్డర్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మిడిల్లో మనకి ఒక గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఒక సన్న టర్నింగ్ బోర్డర్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. ఈ కిందంతా చూసినట్లయితే మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. మనకి అస్సాం కోట అన్నాం కాబట్టి రెడ్ కలర్ కి రెడ్ కలర్ లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి షోల్డర్ పార్ట్ లో హాఫ్ వరకు మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న బడ్స్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. కింద పార్ట్ హాఫ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ డిజైన్ వస్తుంది. మొత్తం ఒక క్రీపర్ టైప్ లో హాఫ్ పైన మనకి కవర్ చేశారు. రోజ్ ఫ్లవర్స్ లాగా మనకి చూసినట్లయితే బంచెస్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఉందో పైన ఈ ప్లేస్ లో మనకి గ్రీన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ యూజ్ చేశారు. అంటే కాంట్రాస్ట్ గా మనకి ఎల్లో అండ్ కలర్స్ చేంజ్ చేసి మనకి బోర్డర్స్ ని డిజైన్ చేశారు. టోటల్ సారీ బ్లౌజ్ ప్లెయిన్. ఓకే, మనం ఎల్లో కానీ గ్రీన్ కలర్ తో కానీ పైపింగ్స్ ఏమైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2050. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఆర్ని సిల్క్. ఓకే, మెటీరియల్ వచ్చేసి ఆర్ని సిల్క్ మెటీరియల్. పళ్ళు చూసినట్లయితే 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. పైన బోర్డర్ కూడా మనకి అదే షేడ్ లో ఉంటుంది. పింక్ అండ్ బ్లూ కలర్ అట్లా షేడ్ ఉంటుంది మనకి. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే జిగ్జాగ్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బాక్స్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్, పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ లాగా తీసుకున్నారు. లోపల ఇలా సర్కిల్ వచ్చేసి అవుట్ లైన్ పెటల్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేసి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా చూసినట్లయితే బ్లూ కలర్ శారీ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ శారీ. పైన బోర్డర్స్ చూసినట్లయితే షేడెడ్ లో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. మనం రెగ్యులర్ గా ఎలా చూస్తామంటే ఓన్లీ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ చూస్తుంటాము. ఇది వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ కొంచెం పింక్ షేడ్ ఇట్లా మనకి షేడెడ్ లో బోర్డర్ వస్తుంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి అలాగే వస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్ గా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినట్లు బోర్డర్ అనమాట ఇది. కింద చూసినట్లయితే మొత్తం రాయల్ బ్లూ కలర్ కి మనకి ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఆ డ్రాప్ డిజైన్ లో కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బుట్టి ఇచ్చారనమాట. ఇవి మనకి దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా ఉంటాయి. పళ్ళు పింక్ కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సారీలో ఎట్లయితే షేడెడ్ వస్తుందో సేమ్ అలాగే వచ్చి. ఈ సారీ కాస్ట్ 3500. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి జూట్ సిల్క్ లోని ప్రింటెడ్ టైప్. దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా సేమ్ కలర్ ఇచ్చేసి ప్రింట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఒక కార్నర్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి షేడెడ్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా డార్క్ మెరూన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చేసి షేడెడ్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారు. ఇక్కడ ఒక షేప్ ఉంటుంది, ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్ తీసుకొని లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి షేడెడ్ లోనే రెడ్ కలర్ తీసుకున్నారు. ఒకటే కలర్ అంటే రెడ్డిష్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం షేడెడ్ లో తీసుకున్నారు. ఒక కార్నర్ లో మాత్రమే ఇచ్చారన్నమాట పళ్ళు వేరియేషన్. పళ్ళు వచ్చేసి జస్ట్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఒక రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు మనకి. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ ఇచ్చేసి దానిపైన మనం చూసినట్లయితే లైన్స్ టైప్ లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా వైట్ కలర్ ఇచ్చేసి ఒకటి వచ్చేసి ప్లెయిన్ లైన్, ఒకటి జూట్ లైన్ ఉంటుంది మనకి. దానిపైన మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రీపర్ ని చూసినట్లయితే స్టార్టింగ్ బోర్డర్ నుంచి పైన ఎండింగ్ బోర్డర్ వరకు మనకి జాయింట్ సపరేట్ గానే ఉంటుంది. బంచెస్ లాగా ఒకటే టైప్ ఆఫ్ క్రీపర్ టోటల్ శారీ అంతా డిజైన్ చేయకుండా ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా మనకి రెడ్ లోని మనకి షేడెడ్ తీసుకున్నారు. ఫ్లవర్స్ కూడా మనకి సేమ్ పళ్ళులో యూజ్ చేసిన ఫ్లవర్స్, చిన్న సైజ్ ఫ్లవర్స్ ని మనకి ఒక క్రీపర్ లోనే క్రియేట్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా టోటల్ మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ వస్తుంది. బ్లౌజ్ రెడ్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. సేమ్ అండి, మనకి క్రీమ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఎలా అయితే తీసుకున్నారో మనకి సెల్ఫ్ లైన్స్ వచ్చే విధంగా సేమ్ అదే టైప్ లో రెడ్ కలర్ ఇచ్చారనమాట. అంటే కాంట్రాస్ట్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 1000 రూపీస్. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మణిపూర్ సిల్క్ లో ప్రింటెడ్ అనమాట. ఓకే, మెటీరియల్ వచ్చేసి మణిపూర్ సిల్క్ మెటీరియల్. పళ్ళు పాటు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి మనకి ఒక బ్లాక్ కలర్ తీసుకున్నారు బేస్. దానిపైన బ్లూ కలర్ అలాగే కొంచెం ఆరెంజ్ షేడ్ ఉన్నటువంటి లీఫ్ ప్రింట్ ని మనకి డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి వైట్ కలర్ తో ఒక లీఫ్ బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది మనకి పళ్ళు. 2 సైడ్స్ హాఫ్ మీటర్ డిజైన్. ఇది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బేస్
ఉంటుంది. Okay. బోర్డర్స్ వచ్చేసి మనకి సాటిన్ బోర్డర్స్ తీసుకున్నారు. బ్లాక్ తీసుకొని కింద వచ్చేసి గోల్డ్ కలర్, పింక్ కలర్, గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ తీసుకున్నారు బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా డిజైన్ ఉంటుంది అనమాట. బేస్ మొత్తం కూడా మనం చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. దానిపైన మనం చూస్తే కొంచెం కలర్ఫుల్ గా బంచెస్ లాగా మనకి ప్రింట్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ మనకి ఫ్లవర్ తీసుకొని ఇక్కడ చిన్న బడ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ లోనే షేడెడ్ గ్రీన్ తీసుకున్నారు. ఈ బంచెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకే, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కి మనకి బంచెస్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్లూ రావడం వల్ల డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, వైట్ అండ్ బ్లాక్ తో పోల్కో డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అంటే సారీ బేస్ కూడా అదే ఉంది కదా మనకి. టోటల్ గా మనకి ఇక్కడ ఏంటంటే 3 డిజైన్స్ వస్తున్నాయి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా బ్లాక్ ఇచ్చారు. శారీ వచ్చేసి షేడెడ్ లో ఉంటుంది ప్రింట్. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ మనకి వైట్ ఇచ్చేసి దాని మీద పోల్కా డాట్స్ బ్లాక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. శారీలో వచ్చిన బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఎంత? 1200. నెక్స్ట్ శారీ ఇది మనకి బెనారస్ పట్టులోనే లైట్ వెయిట్ అనమాట. ఓకే, ఇది మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక 1/2 మీటర్ దాకా ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు మనకి. ఇక్కడ ఎల్లో కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్స్ వచ్చేసి రివర్స్ లో మనకి ఒక బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. లీఫ్ పార్ట్ మనకి 2 సైడ్స్ కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ తీసుకొని లోపల మనకి ఎల్లో కలర్ తో చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా ఒక క్రీపర్ లాగా అవుట్లైన్ అంతా కూడా మనకి క్రీపర్స్ ఉండేటట్లు డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే, అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా చూసినట్లయితే ఎల్లో కలర్, డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ వస్తుంది మనకి. మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. ఎప్పుడు మనకి ఒకటే టైప్ ఒకటే కలర్ కాంబినేషన్ ఇస్తారు కదా. ఇక్కడ ఏదైతే మనం గ్రీన్ తీసుకున్నామో సేమ్ అదే గ్రీన్ ని మనకి బాక్సెస్ లాగా వస్తుంది అనమాట. ఇలా చూసినట్లయితే ఒకటి గ్రీన్, ఎల్లో ఆల్టర్నేటివ్ గా మనకి బాక్సెస్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జరీతో మనకి వచ్చేసి డాట్ అండ్ ఫ్లవర్ టైప్ లో మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ ఎల్లో పైన గ్రీన్ కలర్ ని ఒక ఫ్లవర్ గా మనకి ఒక బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. ఓకే, సర్కిల్స్ టైప్ లో స్ట్రైట్ లైన్స్. ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఈ ఫ్లవర్స్ అనేవి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే మెయిన్ గ్యాప్ లో మనకి డిజైన్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, అంటే పళ్ళు కూడా బేస్ మనకి ఎల్లో కలర్ తీసుకున్నారు కాబట్టి సారీ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అంటే బాక్సెస్ టైప్ ఆఫ్ బోర్డర్, అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 3600. నెక్స్ట్ సారీ మనకి జార్జెట్ అంటే ఇది. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ప్లస్ రేర్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్స్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పీచ్ కలర్ 2 సైడ్స్ బోర్డర్ తీసుకొని మిడిల్ లో మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక బ్లాక్ కలర్ అవుట్ లైన్ వచ్చేటట్లు ఫ్లవర్ ప్రింట్ బోర్డర్ తీసుకున్నారు. కింద చూసినట్లయితే ఇది మనకి కొంచెం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే రేర్ కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన మొత్తం కూడా క్రీపర్ అంటే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే క్రీపర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 2 సైడ్స్. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ పీచ్ కలర్ మీద మొత్తం మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఎల్లో కలర్, పింక్ కలర్, గ్రే కలర్ ఫ్లవర్స్ ఇచ్చి లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ తోనే లీఫ్ పార్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ కూడా దీంట్లో టచ్ అయ్యేటట్లుగా మనకి ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ మనకి డిజైనర్ గానే ఇచ్చారు. కాకపోతే శారీ కలర్ కాంబినేషన్ ఉంటుంది, పీచ్ కలర్ ఉంటుంది. పిస్తా గ్రీన్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. అంటే ఆ కలర్ కాంబినేషన్ మనకి క్రేప్ బ్లౌజ్ దొరుకుతుంది కాబట్టి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది మొత్తం కూడా మనకి చికెన్ వర్క్ అంటారు. మొత్తం కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ తో సేమ్ పీచ్ కలర్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు. ఓకే, బోర్డర్ సేమ్ అంటే మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ఉంది. మనం ఇదే బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే కనుక ఈ మెటీరియల్ని మనం పిస్తా గ్రీన్ కలర్ కుందన్స్తో ఏదైనా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. లేదు అంటే కనుక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1600. నెక్స్ట్ సారీ
నెక్స్ట్ శారీ జూట్ సిల్క్ ఫుల్ డిజైనర్ శారీ అన్నమాట. మనకి పైన చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ వచ్చేసరికి షిమ్మర్ గోల్డ్ కలర్ షిమ్మర్ బార్డర్ తీసుకున్నారు. దీనికి జూట్ సిల్క్ జాయింట్ గా మనకు ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి ఫుల్ మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ప్రతి ఫ్లవర్ కి కూడా అవుట్ లైన్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ తోనే స్టోన్స్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ అటాచ్డ్ బార్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ ప్లస్ కింద 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి జూట్ సిల్క్ మెటీరియల్ మనకి రైనీ లుక్ ఉండేటటువంటి మెటీరియల్, షైనింగ్ కూడా ఉంది, షైనింగ్ ఉంటుంది. అంటే కొంచెం షిమ్మర్ మిక్స్ లాగా మనకు ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బిగ్ సైజ్ లో మనకి బీడ్స్ తీసుకున్నారు. అవి కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ వచ్చింది. దానికి కాంట్రాస్ట్ గా ఉండే విధంగా మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ మనకి ఇదే హెవీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ వరకు బీడ్స్ మనకి హెవీగా ఇస్తారు. ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి హాఫ్ వరకు మనకి బీడ్స్ ని నీ పార్ట్ వరకు మనకి డిజైన్ చేస్తారు. ఇది వచ్చేసి కింద బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, బనారస్ మెటీరియల్. అంటే హాఫ్ పార్ట్ బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఉంటే బనారస్ మెటీరియల్ ఇచ్చారు. లేదు షార్ట్ స్లీవ్స్ కావాలి అనుకుంటే సెల్ఫ్ పెట్టుకోవాలనుకుంటే సేమ్ శారీలో బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. కానీ చాలా బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది శారీ. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 2600. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ. ఓకే, లైట్ కలర్ కాంబినేషన్. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే కొంచెం పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జరీ బోర్డర్ ఉంటుంది. గ్రీన్ కలర్ మీద టోటల్ గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ పళ్ళు పార్ట్ లో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనం చూసినట్లయితే కార్నర్ లో పళ్ళుకి 2 సైడ్స్ కార్నర్ లో వచ్చేసరికి కట్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నారు. ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ పింక్ కలర్ తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ స్టోన్స్, ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ ఒక బిందీ షేప్ లో వైట్ స్టోన్ ఇచ్చారు. ఈ ప్యాచెస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. అంటే లైట్ కలర్ మీద పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా స్టైలిష్ గా ఉంది. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కోరా కలర్ తీసుకున్నారు. దాంట్లో మనకి జిగ్జాగ్ షిమ్మర్ ఉంటుంది. బేస్ మొత్తం కూడా గోల్డ్ కలర్ షిమ్మర్ ఉంటుంది. దానిపైన మనకి ఒక జిగ్జాగ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్ వరకు డిజైన్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే పీచ్ కలర్. ఈ పీచ్ ఏంటంటే మనకి బార్డర్ లో పైపింగ్ వచ్చేసి చిన్న పీచ్ కలర్ పైపింగ్ తీసుకున్నాం కాబట్టి ఫ్రిల్ పార్ట్ లో మనకి పీచ్ కలర్ కలర్ ఇచ్చారు. షిమ్మర్ వస్తుంది. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చేసి దాని మీద మనకి బుటీస్ ఇచ్చారనమాట. వీవింగ్ లోనే మనకి ఒక బిందీ షేప్ లో బుటీస్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనం పళ్ళు కార్నర్ లో ఏవైతే బంచెస్ చూసామో సేమ్ బంచెస్ ని మనకి త్రోట్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఓన్లీ కుచ్చిళ్ళలో మాత్రమే మనకి ఈ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ఈ కలర్ గ్రీన్ కలర్. మనకి బోర్డర్ పిటాయి వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, సేమ్ బోర్డర్ అండి. సారీలో ఏదైతే 3 సైడ్స్ వచ్చారో అదే బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3000. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిజైనర్ శారీ అన్నమాట. ఓకే, ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ మొత్తం దాని పైన కూడా మనకి మ్యాంగో డిజైన్, లోపల వచ్చేసి బ్లాక్ కలర్ తో లీఫ్ ప్రింట్ ఇచ్చారు అనమాట. అవుట్ లైన్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు. బీడ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, అంటే గ్రీన్ యూస్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ డిజైన్ నే మనకి కొంచెం రెడ్డిష్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అవుట్ సైడ్ అంతా కూడా రెడ్ కలర్ డిజైన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు అన్నమాట. ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ శారీ. లోపల మొత్తం కూడా మనకి లైన్స్ ఉంటుంది. డిజైన్ మొత్తం కూడా సెల్ఫ్ లైన్స్ ఉంటుంది, స్ట్రైట్ లైన్స్. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ లైన్స్ పైన కూడా మనం చూసినట్లయితే 2 సైజెస్ లో మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. 2 షేప్స్. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో పెటల్స్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ షేడెడ్ లో తీసుకున్నారు. ఇక్కడ టోటల్ గా మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. ఈ మ్యాంగో అవుట్ సైడ్ అంతా కూడా మనకి బీడ్స్ తోనే డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ అవుట్ సైడ్ అంతా కూడా బీడ్స్ ఇచ్చారు. అంటే కలర్స్ మనకి చేంజ్ చేశారు అనమాట. బీడ్స్ కలర్స్ వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింటెడ్ టైప్ లో బంచెస్ లాగా ఇలాగే దగ్గరగా ఉంటుంది మనకి. అంటే 2.5 మీటర్ వరకు దగ్గరగా ఫ్లవర్స్ కి వర్క్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి పైన అంటే సేమ్ ప్రింట్ ఉంది, కాకపోతే పైన వర్క్ అనేది లేకుండా జస్ట్ బోర్డర్ మాత్రమే మనకి అక్కడక్కడ మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. ఓకే, క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి స్టోన్ వర్క్, ఓన్లీ స్టోన్ వర్క్, కడీ బోర్డర్ ప్లస్ స్టోన్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 1200. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి
దూపియానా సిల్క్ లోనే డిజైనర్ అన్నమాట. దూపియానా సిల్క్ మెటీరియల్, అది కూడా మనకి ఆరెంజ్ కలర్ లో వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జెరీ బోర్డర్ ప్లెయిన్ ఇవ్వకుండా బాక్సెస్ టైప్ లో డిజైన్ చెక్స్ లాగా వచ్చింది. దానిపైన మనకి వైట్ కలర్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే అంటే దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా జస్ట్ ఒక ఫ్లవర్ బంచెస్ ని డిజైన్ చేశారు. ఓకే, శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే ఒక డైమండ్ షేప్ లో తీసుకొని మిడిల్ లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బిగ్ మ్యాంగోస్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. స్టోన్స్ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ లాగా స్టోన్స్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ స్టోన్స్. ఈ 2.5 మీటర్ తర్వాత మనం బుటీస్ చూసినట్లయితే చిన్న చిన్న బుటీస్ ఫ్రిల్ పార్ట్ లో మొత్తం అంటే సేమ్ డిజైన్ వస్తుంది, ప్లస్ బుటీస్ చేంజ్ వస్తుంది. ఓకే, స్మాల్ సైజ్ లో ఇచ్చారు, మ్యాంగో బుటీస్ ఇచ్చారు అన్నమాట, చిన్న చిన్న బుటీస్ కాంబినేషన్ సేమ్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, టోటల్ ఇంకా శారీ అంతా కూడా ఇలాగే చిన్న బుటీస్ కంటిన్యూ అవుతాయి. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. ఓకే, అలాగే చెక్స్ బోర్డర్ జరీ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ వన్ సైడ్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1300 పడుతుంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.